నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే సర్వమత ప్రార్థనలు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ వ్యాఖ్య అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం ఆకట్టుకున్న విద్యార్థుల శోభాయాత్ర నృత్యాలు కోలాటాలు కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి గడ్డి అనారం మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ డిమాండ్ ఊబర్ కారు డ్రైవర్పై దాడి వాహనాన్ని ధ్వంసం చేసిన సంఘ విద్రోహులు ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ అన్ని మతాల దేవులను పూజిస్తారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ అన్నారు. కాశీబుగ్గ పరపతి సంఘం వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతి మహా అన్నదానంలో పాల్గొని ఆయన స్వయంగా వడ్డించారు. ఈ అన్నదాన కార్యక్రమం కృష్ణమూర్తి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్యా స్వామి, కార్పొరేటర్ నరేందర్, మనోహర్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామివారి ధర్మానుసాన్ని ఆస్వాదించవలసిందిగా భక్త జనాభాని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కాశీబుగ్గ ప్రజలే కాక స్వామివారి కూడా చాలా గొప్పగా వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే కాశీబుగ్గ వర్తక సంఘం అదేవిధంగా మిత్రమండలి ఆధ్వర్యం ఈరోజు భద్రకాళి లక్ష్మీపార్వతి భద్రకాళి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మా అందరికీ పెద్దన్న కాశీబుగ్గకే పెద్దన్న మా కృష్ణమూర్తి అన్న ఆధ్వర్యంలో ఈరోజు గొప్పగా అన్నదాన కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ సంతోషం అంతా చూస్తే ఇది ప్రజలందరూ కూడా భగవంతులను ఏ విధంగా ఆరాధిస్తారు, కొలుస్తారు అన్నది భారతదేశంలో ఉదాహరణగా చూడాలంటే తెలంగాణ ప్రజలే. తెలంగాణ ప్రజలు ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధిస్తారు. దైవత్వం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలలో ఘనంగా జరిగి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం అందరిపై ఉండాలి. అదేవిధంగా కాశీబుగ్గ వర్తక వ్యాపార వాణిజ్య సంఘం అందరిపై ఉండాలి. అదేవిధంగా మిత్రమండలి లక్ష్మి, అదేవిధంగా గణపతి, అదేవిధంగా మిత్రమండలి అందరికీ సంబంధించి భద్రకాళి అన్ని సంఘాలకు సంబంధించి ఆశీర్వాదం ఉండాలని కూడా కోరుకుంటూ ఈ ప్రాంతం ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంతాన్ని ఒక ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప దీన్ని అభివృద్ధిగా ఎప్పుడు కూడా తీసుకోలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను శాసనసభ్యుని అయిన తర్వాత ఒకవైపు కలెక్టర్ ఆఫీస్ తీసుకురావడం, ఇంకోటి చిన్నవాడిపల్లి బండును తయారు చేయడము, అదేవిధంగా మేము నిలబడేటువంటి ప్రధాన రోడ్ను దీన్ని గొప్పగా తీర్చిదిద్దే దిశగా దీన్ని తీసుకుపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ వ్యాపార వాణిజ్యాలకు మాత్రమే ఉపయోగించింది తప్ప వీళ్ళ అవసరాలను ఎవరు కూడా దృష్టిలో పెట్టుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు నేను పోయిన దసరాలో మాట ఇచ్చాను. ఆ మాట మీద నిలబడి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిర్మల్ జిల్లా బైసా శ్రీ సరస్వతి శిశు మందిర్ సుభద్ర వాటికలో వినాయక నిమజ్జనం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా పాఠశాలలో హారతి కార్యక్రమాన్ని ముగించుకొని శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రాజెక్టులో గణనాథుడిని నిమజ్జనం చేశారు. యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు కుట్ర పన్నిన హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్
బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిని తక్షణమే పదవి నుండి తప్పించాలని మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. దిల్సుఖ్ నగర్, వివేకానంద నగర్ నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికులతో కలిసి ర్యాలీగా రాజీవ్ చౌక్కు చేరుకున్నారు. ప్రజాప్రతినిధిగా గెలిచి అభివృద్ధి చేయకుండా నిత్యం అరాచకాలకు పాల్పడుతున్న కార్పొరేటర్పై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమేష్ ముదిరాజ్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, నాయకులు రమణారెడ్డి, శైలజ, విజయలక్ష్మి, తిరుపతి, సాయి, రవి, రవీందర్ రెడ్డి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేటర్ని అరెస్ట్ చేసినప్పటి నుండి వాళ్ళ పార్టీ కార్యకర్తలే చాలామంది నా దృష్టికి వస్తున్నారు. అసలు ఆయన మొత్తం కార్యకర్తలనే కొడుతుంటారంట, బెదిరిస్తుంటారంట, కిడ్నాపులు చేస్తుంటారంట. వాళ్ళ కార్యకర్తలే పోలీస్ స్టేషన్లో పోయి కేసులు కూడా పెట్టారంట. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈయన గెలిచినప్పటి నుండి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఏ గలీలో చూసినా చెత్త కుప్పలు, మోరి కుప్పలు, ఇరిగిన మాన్యువల్లు, రాత్రిపూట దోమల బెడద, ఇవన్నిటితో పాటు డివిజన్లో ప్రధానమైన సమస్య ఎస్ఎన్డిపి పనులు. ఎస్ఎన్డిపి పనులు గౌరవ ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితో పాపం ఆయన కష్టపడి దినత్తరం పనిచేస్తుంటే ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారికి సహకరించకుండా అదే అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నం ఈయన నిరంతరంగా గత సంవత్సరం పాటు నుండి కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మీ అందరి సమక్షంలో నిజం కూడా తెలంగాణ పోలీస్ని అప్రిషియేట్ చేయాల్సుకున్న అభినందనలు తెలంగాణ పోలీస్కి కూడా. వాళ్ళు కూడా పాపం ఆ పిల్లోడు ప్రాణాన్ని కాపాడగలిగారు. కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలను ఖచ్చితంగా సామాన్య పౌరునిగా, అదేవిధంగా గడ్డన్నారం ప్రాంత వాసిగా, ఇక్కడ ఉన్నటువంటి గడ్డన్నారం నివాసితులందరికీ కూడా మేము చెప్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కఠినమైన చట్టాలతోని ఈరోజు ఇట్లాంటి రౌడీజంని అణచివేసే ప్రక్రియలో ఉంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు నిరంతరం మనకు ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా భయాందోళనకు గురి కావద్దు. ఎప్పుడైనా మిమ్మల్ని బెదిరించినా, ఏ సంఘటనలు అయినా కూడా మనందరం కూడా ఏకతాటి మీదకి వస్తాం. నేను ఈరోజు నాయకునిగా కాదు, మీ ఇంటి బిడ్డగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నా. ఖచ్చితంగా మనందరం కూడా కలిసికట్టుగా, ఇది మన పోరాటం, ఇది నా పోరాటమో, నీ పోరాటమో, లేకపోతే ఇంకో వ్యక్తి పోరాటమో కాదు, ఇది మన పోరాటం. ఇట్లాంటి దుశ్చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడదామని చెప్పి మేము అందరినీ కూడా వేడుకుంటున్నా. నమస్కారం. జై శ్రీరామ్ అని నినాదాలు చేయనందుకు ఊబర్ కార్ డ్రైవర్పై దాడి జరిగింది. ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురి ఎక్స్ రోడ్ నుండి ఒక ప్రయాణికుడిని పికప్ చేయమని కోరారు. షేక్పేటలోని ఉన్న చాంద్రాయనగుట్టకు చెందిన ఊబర్ డ్రైవర్ సయ్యద్ లతీఫ్ ఉద్దీన్ పికప్ చేయడానికి వచ్చాడు. ఈ సమయంలో కొందరు సంఘ విద్రోహులు డ్రైవర్ని అడ్డుకొని జై శ్రీరామ్ అని నినాదాలు చేయమని కోరగా అందుకు నిరాకరించడంతో ఆయనపై దాడి చేశారు. వారి నుండి తప్పించుకొని కారులో స్పీడ్గా వెళ్తుండగా 6 వ్యక్తులు 3 వాహనాలలో వెంబడించారు. పెద్ద బండరాలతో ఆపి దాడి చేయడంతో కారు బాగా దెబ్బతిన్నది. బాధితుడు తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల నుండి 100కు కాల్ చేస్తూనే ఉన్నా స్పందన లేదు. డ్రైవర్ తనకు కాల్ చేయడంతో అక్కడకు చేరుకున్నానని, నార్సింగ్ పోలీసులు ఉదయం 5 గంటలకు చేరుకున్నారని తెలిపారు. अस्सलाम वालेकुम। मेरे साथ जो है हमारे सैयद लतीफ़ुद्दीन साहब हैं। ये जो है चंद्रायन गुट्टे में रहते, पेशे से ड्राइवर है, उबेर कार। कल ये जो है शेखपेट से अलकापुर जा रहे थे, जो नारसंगी पुलिस स्टेशन लिमिट्स में आता और सैबराबाद कमिश्नरेट आता है। तो रात में जो है अलकापुर चौरस्ते से थोड़ा आगे इनको कुछ लोग रोक के जो है जय सियाराम बोले, इन्होंने नहीं बोले तो इनको जो है बेदर्दी से इनको मारे और इनकी पूरी गाड़ी डैमेज कर दी है, गनेटा डाल दिए। पूरे फ़ोटोज़ और वीडियोस देखा मैं गाड़ी के, और जैसे ही इतला मिली मैं इनके साथ में जो है उस मौके जहाँ पर स्पॉट जहाँ पर ये वाक़या हुआ जा रहा हूँ, और इंशाल्लाह लोकल पुलिस से भी बात करेंगे हम। और वहाँ पर ये एक्चुअल वाक़या क्या हुआ ज़रा पूरा डिटेल बोलिए आप, ज़रा तो बोलिए। अस्सलाम वालेकुम, मेरा नाम लतीफ़ है भाई, मैं उबेर कैब चलाता हूँ। मैं शेखपेट पे था, तो शेखपेट से मेरे को बुकिंग आई थी अलकापुर की, तो मैं बुकिंग के लिए जा रहा था। ये लोग रास्ते में मेरे को रोक के मेरे साइड गिलासों पे मारना शुरू कर दिए, तो मैं वैसे ही आगे निकल गया। मैं पिकअप पॉइंट पे जाने के लिए वैसे ही आगे निकल गया, तो पीछे से गाड़ी ले के 2 जने बुलेट पे थे, 4 जने एक्टिवा पे थे। ये पूरे मिल के आके मैं उन लोग पीछे आ रहे बोल के मैं और आगे वैसे ही चले गया, तो आगे जाके रास्ता ब्लॉक हो गया था वहाँ पर। तो ये लोग गाड़ी में जैसा मैं बैठा हुआ था ना, आते ही सीधा गनेटा लेके गाड़ी के ऊपर डाल दिए और जय श्री राम बोलो बोल के वो शुरू कर दिए थे। मैं बोला नहीं वहाँ से, उसको धक्का, एक बंदे को धक्का दे के वहाँ से मैं भाग गया।
तो वो लोग और क्या, मैं जैसा भागते ही और वो लोग ग्रेनेडा डाल दिए शायद। फिर मैं थोड़े ये वो आवाज़ पुकारा वहाँ करने से थोड़े बहुत लोग जमा हुए थे, तो फिर वो लोग लेके आके मेरे को फिर गाड़ी कनेल वहाँ पर फिर बात करे। वहाँ तो ये वाकया हुआ तो आप पुलिस को फोन नहीं करे आप? जी कॉल 100 पे डायल किया मैं। 3:45 को मैं जब कॉल किया तो 5 बजे तक कोई पुलिस की गाड़ी आ रही नहीं। लास्ट में मैं खुद कॉल करके बोला 100 पे कि सर मैं मर गए बाद आते क्या आप लोग वहाँ पर? 1 घंटे से मैं 50 कॉल कर दिया आप लोग को। नहीं सर अभी आ रहे हैं, 2 मिनट में आ रहे हैं बोल के बस यही बात हो रही थी। ठीक है, अब अपन जाएंगे वहाँ स्पॉट पे, जाके हम देखेंगे कि क्या वाकया क्या हुआ, कौन थे वो लोग, उनके खिलाफ में सख्त से सख्त कार्रवाई कराएंगे और इनकी गाड़ी को जो डैमेज करे इनकी भी मदद करेंगे इंशाल्लाह। जब रोके जब 2 गाड़ियाँ थी। 2 गाड़ियों पे कितने जने थे? 6 जने थे पूरे। 3 थे? नहीं, एक गाड़ी पे बुलेट पे 2 जने। कौन से एने को मारे पहले वो लोग? पहले ये एने को मारे। हाँ, हाथ से मारे? जी मार के आपको फॉलो करे? हाँ, फॉलो करके ये डोर खोल के मारने की कोशिश करे मेरे को। मैं डोर खींच के गाड़ी भगा दिया वहाँ से। हाँ, तो भगाते भगाते आप क्या करे, रास्ता भटक के अंदर आ गए? हाँ, क्योंकि रास्ता बंद है, सो नहीं मालूम। मैं समझा मेन रोड पे कहीं निकल जाते होंगे बल्कि। आप लगा कब सो रहे थे आप लोग या ये आवाज सुन के? हुशारी से थे, ये गाड़ी की आवाज सुन के समझे के बच्चे भाग लेते आए। हाँ, तो फिर मेरे को बच्चा फोन करके बुलाया, पापा जरा यहाँ देखो, जरा गड़बड़ हो गई, जरा जल्दी आओ यहाँ पे, कैंप की छोटी गेट करने बोल के बोले। तो मैं भाग के आया। हाँ, आया तो क्या है समझे के भाई ये बाउंड्री में छुपे हुए थे अंदर। हाँ, अच्छा, ये लोग हमारे तो आप वहाँ छुप गए जाके? नहीं, मैं तो भाग के चले गए ना। हाँ, रोड पे जाऊंगा तो दिख क्या आता रात के टाइम। ये गनेटा अंदर कैसा है गाड़ी में? ये यहाँ से उठा के डाल दिया लोग। अंदर अंदर बताओ, गनेटा बताओ अंदर कैसा? ये अंदर मारे शायद ये। तो उतने ही लोग थे या कुछ बड़े लोग? नहीं कोई भी नहीं, वो तो 6 जने थे। अच्छा, उन लोग कुछ गाड़ियों के नंबर वगैरह नोट हुए? देखिए साहब, ये सामने कैमरा है। हाँ है, देखा मैं, टर्निंग पे कैमरा है। दिल्ली तक लास्ट तक कैमरे है। वो बुलेट का भी नंबर आया था और वो दूसरी गाड़ी का भी नंबर आया था। अच्छा, वो करीब में है, कैमरा आ जाता नंबर। चलो अपन पीएस को जाएंगे, हम लोग जाते पीएस को। अच्छी बात है भाई। पूरी चिंदियां कर दी बेचारे का, अल्लाह बचाया नहीं तो तुम्हारे को। हाँ भाई लोग हमारे बच्चे निकले बोल के वो भाई साहब सुन के वो लोग भाग गए ना, तो क्या करते थे कि अल्लाह बेहतर जाने, मार देते थे उनको रात में। और कहाँ से उतनी दूर से इनके पीछे आए, तो कोई रास्ते में नहीं थे यार। ये लोगों को मालूम है, चप्पा चप्पा मालूम है भाई यहाँ का। अच्छा, वो लोग को चप्पा चप्पा मालूम है ये एरिया। तो ये पहली बार हुआ है बस्ती में या इससे पहले भी ऐसा हुआ? हादसे, मगर इतना तोड़फोड़ नहीं होता समझ के, जेब खाली करके भेज देते और वो तो लूट लेके छोड़ देते शायद। ప్రశాంత వాతావరణంలో గణనాథుని విగ్రహ నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం సీఐ కనతాల లక్ష్మీనారాయణ అన్నారు. అంతర్గాం మండలం గోదావరి నదీ తీరం రైల్వే ట్రాక్ వద్ద నిమజ్జనోత్సవ స్థల పరిశీలన ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సీఐ వెంట అంతర్గాం విలేజ్, గోలివాడ గ్రామాల సర్పంచులు తుంగపిండి సతీష్ కుమార్, ధర్ని రాజేష్, సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గీట్ల శంకర్ రెడ్డి, ఏఎస్ఐ బుచ్చినాయుడు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రులు పురస్కరించుకొని భక్తులందరూ కూడా గోలివాడ పంప్ హౌస్కు నిమజ్జనానికి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు లేకుండా అన్ని లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన విగ్రహాలని నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్ల కోసం ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. గాడిని అన్నీ కూడా చిన్న చిన్న ఏర్పాట్లు చేయాల్సింది. రేపేళ్ళలోపు ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేస్తాం. లోకల్ సర్పంచ్ గారు, తర్వాత ఇతర నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ సహాయంతో అన్ని భద్రతా ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తాం. అందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి లోను కాకుండా నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మేడిగడ్డ తండాలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 70 మంది యువకులకు 2,70,000 రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్, క్రీడా దుస్తులు, షూలు అందజేశారు. అదేవిధంగా ఆమన్గల్ కట్టమైసమ్మ దేవాలయానికి 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐ ఉపేందర్ రావు, ఎస్ఐ ధర్మేష్, సర్పంచ్ అంబర్ సింగ్, గ్రామ యువకులు పాల్గొన్నారు. ఎవరికి కూడా 70+ ఎబోవ్ ఎవరికి రాలేదు ఇంతవరకు. కొంతమందికి రానోళ్ళు కూడా నిరాశ పడొద్దు. సో వాళ్ళు
వేరే ఇంకేమన్నా ఆలోచన ఉన్నట్టయితే, ఎనీథింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఐడియా ఉన్నట్టయితే మా ఫౌండేషన్ దగ్గరికి వచ్చినట్టయితే ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మీ ప్రాజెక్ట్ బాగుండి, మీ ఐడియా బాగుంటే ఇనిషియల్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ ఫౌండేషన్ నుంచి మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం, ఇంకా కూడా ముందర కూడా చేస్తూనే ఉంటాం. సో ఎవరైనా కూడా మీ ఈ మూడిట్లలో ఏదైనా ఉన్నప్పుడు మీరు చెప్పవచ్చు, ఫౌండేషన్ని అప్రోచ్ కావచ్చు. ఇకపోతే మన అమర్ సింగ్ సర్పంచ్ గారు ఒక రిక్వెస్ట్ చేశారు, మనకు ఒక ముఖద్వారం కావాలా గేట్ దగ్గర అని చెప్పేసి. సరే అది ఒకసారి ఎస్టిమేట్ చేయండి. బట్ మా ఫౌండేషన్ ముఖ్య ఆబ్జెక్టివ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన దుద్దెడ నర్సింలు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ నిరుపేద కుటుంబం ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న ముదిరాజ్ సంఘ సభ్యులు వారిని పరామర్శించారు. సోషల్ మీడియా మిత్రుల ద్వారా సేకరించిన 32,000 నగదుతో పాటు కింటా బియ్యాన్ని సేకరించి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంఘం ముదిరాజ్ నాయకుడు గొడుగు శంకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మత్స్యకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గుండవేణి దేవరాజ్, సోషల్ మీడియా మిత్రులు అబ్బరవేణి దేవేందర్, మండల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పీట్ల రామ్ గోపాల్, ఉపాధ్యక్షుడు రంజాన్ రాజలింగం తదితరులు పాల్గొన్నారు. నామాపూర్ గ్రామంలో దుద్దెడ నరసింహులు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బయటికి పుట్టమకెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేనందువలన ముదిరాజ్ కులస్తులు మరియు ఇతరులు కూడా చాలామంది ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మంచి స్ఫూర్తి చాలామంది ఇదే విధంగా ఎవరైనా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఈ విధంగా సహాయం చేసినట్లయితే వారికి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయడం వల్ల చాలా లేనివారు, చాలా ఒకరోజు కూడా తిండి తింటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి కూడా ముందుండి సహాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముస్తాబాద్ టౌన్ ఎస్ఐసార్ గారు శ్రీ వెంకటేశ్వర సార్ చేతుల మీదుగా గత నెల 24వ తారీఖు నాడు ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన శ్రీ దుద్దెడ నరసింహులు గారికి ఆర్థిక సహాయం కింద 32,500 రూపాయలు మరి అదేవిధంగా 1 క్వింటాల్ బియ్యం అందజేయడం జరిగింది. మా యొక్క మిత్రులు, ముదిరాజ్ మిత్రులు మరి అదేవిధంగా చాలామంది సోషల్ మీడియా ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు చెల్లించిపోయి బాధిత కుటుంబానికి అండగా మేము ఉంటామని చెప్పేసి పెద్ద ఎత్తున సహాయం అందించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి శ్రీ ఎస్ఎస్ఆర్ గారు వచ్చేసారు. వారి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా నేను ముందుండి ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నానని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నామపూర్ గ్రామంలో దుద్దెడ నర్సయ్య అని ప్రమాదవశాత్తు అంటే పుట్ట తిప్పలు కొరకునే ఏదో అడవి కొంత జంతువులను వేటాడి అమ్ముకొని కొంచెం జీవనోపాధి కల్పించుకోవడానికి కొరకు వెళ్ళిండు. అది అనుకోకుండా ప్రమాదవశాత్తు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం ముదిగొండ 45, 46, 64 డివిజన్లలో అర్హులైన లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవాల రాధికారెడ్డి, మునిగాల సరోజన కరుణాకర్, ఇండ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాజీపేట మండల్ పరిధిలో ఉన్న 45, 46, 64 డివిజన్ గ్రామాల్లో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, వితంతువులకు, నేతన్నకు, గీతన్నకు మరి ఆసరా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్డుల పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 439 మంది లబ్ధిదారులకు గాను ఈ కార్డులు పంపిణీ చేయడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ముఖాల్లో సంతోషాన్ని చూడాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈరోజు 57 సంవత్సరాలు నిండిన వృద్ధులు సంతోషంగా ఆనందంగా మరి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు పెన్షన్ అందించారని ఆశీర్వదిస్తున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఈ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉంటే ఇప్పటికే 46 లక్షల పైచిలుకు కుటుంబాలకు మరి సంక్షేమ పథకాలు అందించిన పరిస్థితి మరి ఆసరా పెన్షన్లో ఉంది. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ పరిధిలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, మార్కెట్ చైర్మన్ జడల ఆది మల్లయ్య, గుండబైన సైదులు, నేతాజీ యోజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఒకే కుటుంబానికి చెందిన 2 వ్యక్తుల నుండి కార్యదర్శి లంచం రూపంలో తీసుకున్నారని తెలిపారు. అక్క చెల్లెల సంతకాలు లేకుండానే ఒకరికి పంచాయతీ లెటర్ ప్యాడ్పై ధృవీకరణ ఇచ్చి మరొకరికి 5,000 రూపాయలు లంచం ఇస్తేనే ధృవీకరణ ఇస్తామని చెప్పి 2,000 రూపాయలు ఫోన్పే ద్వారా తీసుకున్నారని ఆరోపించారు. అయితే అన్న ఈ ఒక ఇల్లుని మా మల్లిగెళ్ళే చిన్న బిడ్డకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అదే అరుణ ఆమె పేరు. తల ఒక అక్కల సంతకాలు ఎవరివి లేకుండా ఈరోజు సెక్రటరీ మా అపోజిట్ వాళ్ళ దగ్గర లంచం తీసుకొని చేయడం జరిగింది. ఒకవేళ అదే విధంగా లంచం తీసుకోకుంటే ఈరోజు తక్షణమే అది సెక్రటరీ ఆన్లైన్ రికార్డులో తీయాలి. తీయకుంటే లంచం తీసుకున్నట్టు అన్న. ఇదే మీకు సాక్ష్యం. ఎంపీడీఓ గారు లెటర్ ఇస్తే ఎంపీఓకి ఫార్వర్డ్ చేసిరన్న. ఎంపీఓ సార్ ఫార్వర్డ్ చేసి ఇలా 3 డేస్ అవుతుంది. నేను సార్ కూడా ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది. సార్కి ఫోన్ చేస్తే సరే బాబు నేను సెక్రటరీ కాల్ చేసి నీకు కాల్ చేశాడని చెప్పడం జరిగిందన్న. కావున ఈ తిరిగి ఇప్పటికే 35 రోజులు అయిపోయిందన్న. ఆల్రెడీ రామన్నపేట కోర్టులో మల్లిగెళ్ళే ల్యాండ్ మొత్తం ట్రిబ్యునల్ ఆర్డర్లో ఫేవర్ బ్లాక్ అయిపోయింది. ఈ ఇల్లు కోసం మేము అటాచ్మెంట్ చేద్దామని కాపీ కోసం వస్తే ఇంత ఇబ్బంది జరుగుతుందన్న. తక్షణమే ఈ 4 బిడ్డలు సంతకాలు లేకుండా చేసినందుకు ఇది తీసేసి ఆన్లైన్ రికార్డులో ఇల్లు 6-157 హౌస్ నెంబర్ గల ఇల్లుని తీయాలన్న. లేకుంటే 4 అక్క జిల్లాలో వచ్చే సంతకాలు పెట్టిన రాదే అది గ్రామ పంచాయత్ సెక్రటరీ రికార్డులో ఎక్కాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే సర్వమత ప్రార్థనలు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ వ్యాఖ్య. అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం. ఆకట్టుకున్న విద్యార్థుల శోభాయాత్ర, నృత్యాలు, కోలాటాలు. కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి. గడ్డి అనారం మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ డిమాండ్. ఊబర్ కారు డ్రైవర్పై దాడి. వాహనాన్ని ధ్వంసం చేసిన సంఘ విద్రోహులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.